మోషే ఆ గొర్రెల మధ్యలో కూర్చుని హీఈస్ ఫీలింగ్ వెరీ గిల్టీ, చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాడంట. ఈ గిల్టీ ఫీలింగ్ ఏంటంటే, నేను బాగా చదువుకున్నాను, కోటలో పెరిగాను, ఇప్పుడు చూస్తే అసలు నాకు భవిష్యత్ ఏముంది, ఆ జీవితంలో నేను ఒక పెద్ద ఫెయిల్యూర్ అనుకుంటున్నాను అని మనసులో అనుకుంటున్నాడంట. ఎవరు? మోషే. ఎక్కడ కూర్చొని? నాకు ఎన్నో శక్తి బలం ఉంది, కానీ ఈరోజు నా లైఫ్ కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయింది, అసలు నాకంటూ ఒక ఫ్యూచరే కనబడట్లేదు అనుకుంటున్నాడండి. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా? మండుచున్న పొద దగ్గరికి రప్పించాడు ఆయన. నేను చెప్తున్నాను, ఈరోజు ఈ వాక్యం వింటూ ఉండగానే ఆ మండుచున్న పొద అనుభవం నీకు కలుగునుగాక. ఆ మండుచున్న పొద అనుభవం వాక్యం వింటూ ఉండగానే కలుగునుగాక. ఏంటి దేవా, నా ఫ్యూచర్ ఏంటి? ఇంత చదువుకున్నాను, ఇంత ఎబిలిటీ, ఇంత సామర్థ్యం కలిగిన నా జీవితం, ఈరోజు ఏంటి అసలు ఫ్యూచర్ లేదు, స్పందన లేదు. కొన్నిసార్లు అంటే దేవుడు మాట్లాడంట. ఏంటయ్యా మాట్లాడట్లేదని దెబ్బలాడకండి. దేవుడు అంటాడంటే, నేను మాటలతో కాదు క్రియలతో నీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. మాటలు పాజ్ చేసి క్రియలతో చెప్పాలనుకుంటున్నాను, ఆ క్రియల గురించి కనిపెట్టుకో అంటాడంట దేవుడు. ప్రభు మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచించుకుంటుండే దేవుడు మరొకసారి చెప్తున్నాడు కొంతమందికి, నువ్వు రెడీ అవ్వు, మండుచున్న పొద కొరకు రెడీ అవ్వమంటున్నాడు. ఆ మండుచున్న పొదలో ఏం జరుగుతుంది? అది మండుతుంది కానీ ఏమవట్లేదంట, కాలిపోవట్లేదు.